హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం స్టూడియో మాస్టర్ కంపెనీ నుంచి డీజే 2500 పవర్ యాంప్లిఫైయర్ని మీకోసం నేను రివ్యూ చేయబోతున్నాను. కాబట్టి మీకు ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టూడియో మాస్టర్ డీజే 2500 స్టీరియో పవర్ యాంప్లిఫైయర్. ఇక్కడ చూస్తే స్టూడియో మాస్టర్ ప్రొఫెషనల్ లోగో అనేది ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రొటెక్ట్ ఏ, ప్రొటెక్ట్ బి, ఇవి రెండు ఛానల్స్ అన్నమాట. ఇది పవర్ ఇండికేషన్, పవర్ స్విచ్ హెవీగా ఉంటుంది. పవర్ స్విచ్ మీకు ఫ్రంట్ ప్యానల్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఛానల్ ఏ, ఛానల్ బి. ఓకేనా, ఇవి రెండు కూడా మెయిన్ మాస్టర్ వాల్యూమ్స్ అనమాట యాంప్లిఫైయర్కి. ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది పవర్ యాంప్లిఫైయర్. ఇక్కడ బేస్ బూస్ట్ అనేది ఎక్స్ట్రా మనకి టాప్స్లో లేదా బేస్కి వాడినప్పుడు బేస్ పంచ్ కొంచెం రావడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. దీని ఆప్షన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చూపిస్తాను. ఇది రెండు కూడా సిగ్నల్స్ అన్నమాట. మనం వాయిస్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనకి ఈ ఛానల్ వర్క్ అవుతుందంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ వస్తాయి. సౌండ్ హెవీగా వచ్చినప్పుడు క్లిప్లే కూడా మనకు బ్లింక్ అవుతాయి అన్నమాట. ఇది క్లిప్ అనేది మనకు ఇండికేషన్, వార్నింగ్ లాగా మనకు చూపిస్తుంది అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ ప్యానల్లోనే మీరు చూడొచ్చు, ఇక్కడ మెస్ లాగా ఒకటి ఉంది. ఇది మనకు ఎయిర్ వెంటిలేషన్ అనమాట. లోపల నుంచి మన హీట్ ప్రొటెక్షన్ అనేది బయటకు వస్తుంది, హీట్ గాలి అనేది. మనకు బ్యాక్ సైడ్ ఫ్యాన్లు ఉంటాయి రెండు, ఆ రెండు ఫ్యాన్ల ద్వారా హీట్ ప్రొటెక్షన్ అనేది లోపల జరగకుండా బయటికి గాలి మనకు పంపిస్తుంది. ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ డీజే 2500 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, టోటల్గా రెండు ఉన్నాయన్నమాట. ఇది అయితే దీని యొక్క ఫ్రంట్ ప్యానల్ రివ్యూ. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ప్యానల్ వ్యూ చూద్దాం. ఇది మనకు స్టూడియో మాస్టర్ యొక్క బ్యాక్ ప్యానల్ యాంప్లిఫైయర్ యొక్కది. ఇక్కడ మెయిన్ మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. మీకు జూమ్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ఫ్యాన్, అదిగోండి మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఒక ఫ్యాన్, ఇటు సైడ్ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇది మనకు చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట యాంప్కి, పవర్ యాంప్స్కి. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఛానల్ బి, ఇది ఛానల్ ఏ. ఈ రెండు కూడా ఇన్పుట్స్ అన్నమాట. మనకి ఇన్పుట్స్ అంటే మిక్సర్ నుంచి మనం దీనికి యాంప్కి లేదా యాంప్ నుంచి మిక్సర్కి పంపేయచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే ఆప్షన్లు లో కట్, సబ్వూఫర్, ఆఫ్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనము సబ్వూఫర్స్ వాడుతున్నట్లయితే బేస్లు స్విచ్ చేసుకోవాలి సబ్వూఫర్స్లోకి. టాప్స్లోకి వాడుతున్నట్లయితే లో కట్లో పెట్టుకోవాలి లేదా ఆఫ్లైన్లో పెట్టుకోవచ్చు, అది మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. దేనికి అది మనకు ఇంకా క్రాస్ ఓవర్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈక్యూ ప్రాసెసింగ్. ఇది మన క్రాస్ ఓవర్ లాగా అనమాట. దీన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ పెట్టకూడదు. అలా మిడిల్లో పెట్టుకున్నాం. ఇది బేస్ బూస్టర్ కూడా ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ ఉంటుంది మనకి, ఇలా ఆన్ ఆఫ్ అడాప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టీరియో బ్రిడ్జ్ ప్యారలర్ మోడ్. ఈ 3 మోడ్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ మోడ్కి ఈ రెండు కనెక్షన్లు అనమాట. ఈ రెండింటి మీద 3000 వాట్ లోడ్ పడుతుంది. ఈ రెండింటి మీద బ్రిడ్జ్ మోడ్లో పనిచేస్తుంది అది. తర్వాత ప్యారలర్ మోడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి రెండు మీకు చెప్పాను నేను. XLR ఇన్పుట్స్, అలాగే 6.5 mm జాక్ ఇన్పుట్స్, ఈ రెండు కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది స్పీకర్ సెక్షన్ అనమాట. యాంప్ నుంచి స్పీకర్లకి అవుట్పుట్ పోద్ది.
స్పీకర్స్ది అవుట్పుట్. ఇక్కడ మనం చూడొచ్చు 6.5 mm జాక్స్ ఛానల్ ఏకి ఛానల్ బికి మనం వాడచ్చు. ఛానల్ ఏ సెక్షన్, ఛానల్ బి సెక్షన్ ఇది. తర్వాత స్పీకర్ల ద్వారా మనం బాక్సులకు పంపించవచ్చు, లేదంటే ఇలా వీటి ద్వారా కూడా మనం వైర్స్ అంటారు కదా, వైర్స్ ద్వారా కూడా మనం వీటికి అవుట్పుట్ పంపించవచ్చు బాక్సులకి. ఎలా దీని లోడ్ క్యాల్కులేషన్ అంటే 4 ohmsలో 900 + 900 వాట్, 2 ohmsలో 600 + 600 వాట్, అలా దీని ఓమ్స్ ఉన్నాయి పర్ ఛానల్. ఈ ఛానల్కి 900 వాట్, ఈ ఛానల్కి 900 వాట్. అలాగా బ్రిడ్జ్ మోడ్లో కనెక్షన్ వచ్చేటప్పటికి ఈ రెండింటికి +1 -1 లాగా మనకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అర్త్కి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, అర్త్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి దీని పవర్ సాకెట్ వచ్చేసి పవర్ ప్లగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది, చాలా హెవీగా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది పవర్ ప్లగ్ అన్నమాట. కొంచెం హెవీగా ఉంటుంది ఇది. విత్ ISI మార్క్, 16 amperes, 250 watts చూసుకోవచ్చు. సైజ్ కూడా చాలా స్ట్రాంగ్గా హెవీగా ఉంటుంది, ఎందుకంటే పవర్ యాంప్ కాబట్టి, అందులో 2500 వాట్ లోడ్ కాబట్టి, పవర్ ఇన్పుట్ కాబట్టి చాలా హెవీగా అయితే ఉంటుంది. యాంప్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, అయితే చాలా సింపుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది యాంప్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది యాంప్ పై భాగం, యాంప్లిఫైయర్ యొక్క పై భాగము. ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ లోపల ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్. ఈ యాంప్లిఫైయర్ వచ్చేసి నేను 2019లో పర్చేస్ చేశాను. 2019 స్టార్టింగ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఏ ఇయర్లో కొనేది కూడా ఇక్కడ చూడొచ్చు. 2019 నుంచి నేను వాడుతున్నాను. చాలా అయితే చాలా బాగుంది ఇది యాంప్. ఒక రిపేర్ కూడా ఇంతవరకు రాలేదు. ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను కనెక్షన్స్. ఫస్ట్ మనము స్పీకర్లకి అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి ఛానల్ ఏకి ఇది స్పీకాన్, మీరు చూడొచ్చు స్పీకాన్. ఈ స్పీకాన్ అనేది ఛానల్ ఏకి, ఇది 900 వాట్ టాప్ది, ఇది ఒక స్పీకాన్. అలాగే ఛానల్ బికి కూడా ఇంకొక స్పీకాన్ వచ్చేసి ఛానల్ బికి. ఇవి రెండు వచ్చేసి అవుట్పుట్లు అనమాట, రెండు కూడా 900 వాట్వి. నెక్స్ట్ ఇన్పుట్లు ఇద్దాం. ఇన్పుట్లు అంటే మనము మిక్సర్ నుంచి యాంప్కి ఇచ్చేటివి. ఎందుకండి ఇవి వచ్చేసి XLR, ఇవి XLR మెయిల్ అనొచ్చు వీటిని, XLR మెయిల్ జాక్స్ కనెక్టర్స్. ఛానల్ ఏకి ఒకటి, ఛానల్ బికి ఒకటి. ఇదన్నమాట సింపుల్, రెండు ఇక్కడ సింపుల్గా అయిపోద్ది, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది దీని కనెక్షన్స్ కూడా. ఇప్పుడు మనం పవర్ సప్లై ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మనము పవర్ ఆన్ చేసుకొని చూద్దాం. పవర్ స్విచ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి చూద్దాం. చూడొచ్చు, ఫ్యాన్ వాల్యూమ్స్ కూడా మీకు వినిపిస్తున్నాయి అనుకుంటున్నా, ఫ్యాన్ సౌండ్. ప్రొటెక్ట్ ఏ, ప్రొటెక్ట్ బి, లైట్స్ ఇండికేట్ అయ్యి ఆఫ్ అయినాయి, అంటే రెండు వర్కింగ్లో ఉన్నాయి అనేసి. ప్రాబ్లం ఉంటే ఇలాగే ఇండికేట్ అయ్యి అలాగే ఉంటుంది. చూడొచ్చు మీరు, బేస్ బూస్ట్ ఆన్లో పెట్టాం కాబట్టి ఆన్లో ఉంది. ఇక్కడ ఛానల్ ఏ, ఛానల్ బికి మనం వాల్యూమ్ చెకింగ్ చేసినప్పుడు, ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ రెండు వర్క్ అవుతాయి అన్నమాట. అప్పుడు వర్కింగ్లో ఉన్నట్లు. మనం వాల్యూమ్ కూడా ఇలా 20లో పెట్టుకుంటే సరిపోద్ది, మరి హెవీలో పెట్టుకోకుండా 20లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. నేను కొంచెం స్పేస్గా దీని మీద ఏది పెట్టుకోకుండా ఫ్రీగా ఉండేట్లు చూసుకుంటే మనకు హీటింగ్ అనేది ఎక్కువ కాదు యాంప్. నేను ఎంతవరకు వాడినా కూడా నాకు ఇంతవరకు ఎంత రఫ్ వాడినా హీట్ అయితే నాకు ప్రొటెక్ట్ చేయలేదు. ఇది హీట్గా ఏమనిపించలేదు నాకు. యాంప్ చాలా బాగుంది, కరెక్ట్ లోడ్ వేసుకున్నా కాబట్టి సాఫీగా జరుగుతుంది అనమాట. 2019 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా బాగుంది దీని వర్క్ అయితే. అందుకే మీకోసం నేను దీన్ని రివ్యూ ఇస్తున్నాను. ఇది ఒక బెస్ట్ యాంప్ పేరు.
నేను ఈ యాంప్కి వచ్చేసి ఇదన్నమాట SRX సిరీస్ JBL క్యాబినెట్లోంచి టాప్, ఈ టాప్ వాడుతున్నాను. ఇది ఛానల్కి ఒకటి, ఛానల్ 2కి అనమాట. 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, చూసారుగా, అక్కడ ఒకటి. ఈ 2 అనమాట 1000 వాట్, ఇంక్లూడింగ్ 1000 అంటారు, 900 వాట్ టాప్, మనం 1000 వాట్గా చూసుకుంటాం. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంది. ఇది ఫ్రెండ్స్ స్టూడియో మాస్టర్ DJ 2500 పవర్ యాంప్లిఫైయర్ యొక్క పూర్తి వివరాలు. దీని గురించి మీకు ఏమైనా ఇంకా సందేహాలు, సమస్యలు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలుపగలరు. నేను మీకు రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.